హాయ్ అండి అందరికీ. నేను లక్ష్మణ్, మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు కనిపిస్తున్న థియేటర్ అయితే శ్రీదేవి శ్రీలత ట్విన్ థియేటర్స్. ఇవి చందానగర్లో ఉన్నవి. రీసెంట్ ఏం కాదు, చాలా రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ 10 నెలలు, 1 సంవత్సరం దగ్గరగా వస్తుంది. ఈ థియేటర్లు కూడా రీసెంట్గా మూతపడ్డాయి. ఇవి చాలా బెస్ట్ థియేటర్స్ అని చెప్పొచ్చు. ఈ థియేటర్స్లలో కూడా చాలాసార్లు నేను సినిమాలు చూశాను. ఇంత మంచి థియేటర్లు క్లోజ్ అవ్వడం, చాలా స్పేసియస్గా ఉంటాయి. చాలా అంటే ఈ సింగిల్ స్క్రీన్ లేదు థియేటర్లు, కానీ ట్విన్ థియేటర్స్ చాలా స్పేసియస్గా ఉంటాయి. ఇలాంటి థియేటర్స్ కూడా క్లోజ్ అవ్వడం చాలా బాధాకరమైన విషయం. ఇవి చందానగర్ చౌరస్తాకు దగ్గరలోనే ఉంటాయి, కానీ ఇంత పెద్ద థియేటర్లు కూడా మూతపడడం అనేది చాలా బాధాకరమైన విషయం. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు అప్పుడు ఎలక్షన్లు అప్పుడు కూడా ఈ ఆఫీసు అలా కనిపించింది. కానీ ఈ థియేటర్లు ఎవరో మళ్ళీ లీజుకి తీసుకొని మళ్ళీ ఓపెన్ చేస్తారని ఆశిస్తాం. ఇదే ఏరియాలో ఇంతకుముందు గీత థియేటర్ అయితే ఉండేది. అది కూడా సింగిల్ స్క్రీన్ థియేటరే. అది కూడా కొద్ది సంవత్సరాల క్రితం ఏషియన్ వాళ్ళు లీజ్ తీసుకొని ఇప్పుడు దాన్ని మల్టీప్లెక్స్ స్టాండర్డ్స్తో మెయింటైన్ చేస్తున్నారు. ఇటు పక్కనే ఆర్సీపురం, అంటే జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా డిస్టెన్స్ ఉన్నది. అక్కడ ఆల్రెడీ ఏషియన్ జ్యోతి కూడా రన్ అవుతుంది, ఏషియన్ వాళ్ళదే. కానీ మళ్ళీ దీన్ని తీసుకోవాలంటే ఎస్విసి వాళ్ళు లేకపోతే ఏషియన్ వాళ్ళే మళ్ళీ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సింగిల్ థియేటర్స్ ఎవరైనా లీజ్ తీసుకునేటంటే ఓన్లీ ఏషియన్ వాళ్ళు, ఎస్విసి వాళ్ళే లీజ్కి తీసుకుంటారు. ఈ సరౌండింగ్లో ఎస్విసి వాళ్ళ అయితే ఏం థియేటర్స్ అయితే లేవు. ఒకవేళ తీసుకుంటే ఎస్విసి వాళ్ళకి తీసుకోవచ్చు, లేకపోతే ఏషియన్ వాళ్ళకి తీసుకోవచ్చు, లేకపోతే ఈ థియేటర్స్ వాళ్ళే మళ్ళీ తీసుకొని రెనోవేషన్ చేస్తే కనుక ఇది. ఎందుకంటే చాలా స్పేసియస్ థియేటర్స్, ప్లస్ కింద పార్కింగ్ ఉంటుంది థియేటర్స్ కింద, ప్లస్ సెల్లార్ లాగా, ప్లస్ పోతే ఓపెన్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ ఉంటుంది. వీటిని మల్టీప్లెక్స్ చేసినా కానీ 4 స్క్రీన్లు అయినా కానీ పెద్ద పెద్ద స్క్రీన్లుగా అవ్వచ్చు. కానీ ఎవరో ఒకరు వీటిని ఓపెన్ చేస్తారని ఆశిద్దాం. యాక్చువల్లీ మనం రివ్యూ చేయాల్సిన థియేటర్లు అయితే హైదరాబాద్లో చాలా ఉన్నాయి. మల్టీప్లెక్స్లు అయితే ఇంకా బోలెడని ఉన్నాయి. కొద్దిగా మన ఛానల్ ప్రాబ్లం ఉండడం వల్ల వ్యూస్ కొద్దిగా తగ్గిపోయినాయి. కొద్ది త్వరలో మనం మళ్ళీ రీమానిటైజేషన్ అయిన తర్వాత అయితే చాలా థియేటర్లు అయితే రివ్యూ అయితే చేస్తాను. ఈ లోపు మీరు కనుక ఈ వీడియో చూస్తే కనుక మీరు తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. నేను లక్ష్మణ్, మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్.